హాయ్ అండి, వెల్కమ్ టు మినీ కిచెన్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి టమోటా రైస్. చాలా ఈజీగా, చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి స్కూల్ టైం అవుతున్నప్పుడు ఏదో ఒకటి చేసి ఫాస్ట్గా వాళ్ళని పంపించేయాలి, టైం అవుతుంది అనుకుంటాం కదా. అలాంటి మదర్స్ అందరికీ కూడా ఇది ఒక సింపుల్ అండ్ బెస్ట్ రెసిపీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టమోటా రైస్, ఫ్రైడ్ రైస్, క్యారెట్ రైస్, పాలక్ రైస్ ఇవన్నీ కూడా చాలా సింపుల్ రెసిపీ అండి. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం ప్రిపేర్ అయితే చేసేసుకుందామా. ఇందుకోసం ఫస్ట్ కడాయి పెట్టేసుకొని, ఈ టమోటా రైస్కి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి. నేను 3 or 4 టేబుల్ స్పూన్స్ వరకు యూస్ చేస్తున్నాను. ఇందులో హోల్ గరం మసాలాలు వేసుకొని, ఆయిల్ కూడా మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి తగ్గించుకోవడం, పెంచుకోవడం చేయొచ్చు. ఇందులో నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొంతమంది పిల్లలు ఉల్లిపాయ తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా సన్నగా తరిగి వేసామంటే వాళ్ళు వేరుకోవడానికి వీలు లేకుండా అది ఏగిపోతుంది. కాబట్టి ఈ విధంగా అయితే కట్ చేసి వేసాను. ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్ పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. అప్పుడు మనకి పచ్చివాసన అనేది మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకు, ఒక్క పచ్చిమిరపకాయ నేను వేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు తినేది కదా, కొంచెం స్పైసీ ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఇవి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇది టమోటా రైస్ కాబట్టి నేను 3 టమోటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ టమోటాలు అనేవి బాగా మగ్గిపోవాలండి, చాలా మెత్తబడిపోవాలి. ఆల్మోస్ట్ టమోటాలన్నీ మగ్గిపోయి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలి. అంతవరకు మనము మూత పెట్టేసి మగ్గించుకుందాము. 2 minutes తర్వాత మూత తీసి చూసారు కదా, ఆల్మోస్ట్ టమోటా అనేది మెత్తబడిపోయింది. ఇలా మనము కదిపితేనే మెత్తగా జిగురులాగా అయిపోతుంది. ఇందులో నేను రుచిగా సరిపడినంత కారం కూడా నేను 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. ధనియాల పొడి కూడా 1.5 స్పూను. గరం మసాలా నేను చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఉప్పు 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను. మీ ఆప్షన్ అండి, మీరు స్పైసీ ఎలా తింటారు దాన్ని బట్టి మీరు స్పైసీ కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ అండి. ఆయిల్ చూసారు కదా పైకి ఎలా వచ్చిందో. ఆయిల్ అలా తేలుతున్నప్పుడు వెనిగర్ 1 స్పూను, సోయా సాస్ 1 స్పూన్ సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. సోయా సాస్, వెనిగర్ అనేది స్మెల్ అంతా పోయే వరకు వేయించుకోవాలి. అలా అని ఎక్కువసేపు ఏం పట్టదండి, ఓన్లీ ఒక 30 సెకండ్స్ 50 సెకండ్సే పడుతుంది. ఆయిల్ చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు మనము ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా త్వరగా అయిపోతుంది. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి మరెన్నో చిన్న చిన్న రెసిపీస్ అనేవి నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను మీతో షేర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈ విధంగా మనం రైస్ వేసుకున్న తర్వాత ఇలా రైస్ అంతా కలిసే విధంగా మనం బాగా కలుపుకోవాలి. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది గైస్. చూసారు కదా, రైస్ కూడా మెత్తగా ఉడికించకుండా కొంచెం పొడి పొడిగానే ఉడికించుకోవాలి. అప్పుడు మనకి రైస్ అనేది చాలా బాగా వస్తుంది. మా పెద్దబ్బాయి నేను సర్వ్ చేసే వరకు కూడా ఆగలేదండి, వాడే వెళ్ళి పెట్టేసుకొని తినేస్తున్నాడు. లేదండి స్కూల్కి టైం అవుతుంది, ఫాస్ట్గా తినేయాలి అని చెప్పేసి వాడే పెట్టేసుకొని తినేస్తున్నాడు. చాలా టేస్టీగా కూడా ఉంది. ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. నేను కొత్తిమీర నా దగ్గర లేక కొత్తిమీర అయితే యాడ్ చేయలేదు. మీ దగ్గర కొత్తిమీర కంపల్సరిగా యాడ్ చేసుకోండి. నేను చేసే టయానికి నాకు అవైలబుల్ అయితే లేదండి, అందుకోసం నేను యాడ్ చేయలేదు. కొత్తిమీర వేస్తే ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. ఎక్కువ మసాలాలు, ఎక్కువ హడావుడి ఏమీ లేకుండా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఈ విధంగా చేసుకోవచ్చు.
పిల్లలకు కూడా వెరైటీగా ఏమైనా చేసి పెడితే వాళ్ళు కడుపు నిండా తింటారండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.